18వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 30వ అధ్యాయము 11-12 వచనములు. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. సహోదరి సహోదరులారా, దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగే గొప్ప దేవుడు ప్రభువు. మన జీవితాలలో కూడా ఎన్నో దుఃఖకర పరిస్థితుల గుండా మనము వెళ్ళే ఉంటాము. ఈ సమస్య నుండి నేను బయటపడగలనా అన్న పరిస్థితులలో కూడా ప్రభువే ఒక అద్భుతమైన మార్గాన్ని తెరచి మనల్ని శ్రమల నుండి విడిపించి మన దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు కదా. మన హృదయమంతా దుఃఖముతో నిండి ఎంతో కృంగిపోయి ఎన్నో ప్రశ్నలు, ఆలోచనలు, భయాలు ఉన్న పరిస్థితులలో కూడా ప్రభువే మనల్ని ఆదరించి ధైర్యపరిచి మన కన్నీటిని తుడిచి అద్భుతముగా పరిస్థితులను మార్చివేసి మనల్ని సంతోషపరిచిన పరిస్థితులు ఎన్నో మన జీవితాలలో ఉంటాయి. ప్రభు చేసిన ఏ ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు. ప్రస్తుతం మీరు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నారేమో. ఈ సమస్య నుండి నేను విడిపింపబడతానా, ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఇలా కృంగిపోయిన పరిస్థితులలో నేను జీవించాలి అని అనుకుంటూ ఉన్నారేమో. ప్రభుని హృదయపూర్వకముగా విశ్వసించి ప్రార్థించండి. విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. తగిన సమయంలో ప్రభువే మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు. సంతోష వస్త్రాన్ని మనకు ధరింపచేస్తాడు. అయితే ప్రభు మన జీవితాలలో జరిగించిన ఏ మేలుని మర్చిపోకుండా ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన. శుద్ధుడవగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మనకు నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు అద్భుతముగా మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చావు ప్రభువా. అంగళార్పుని నాట్యముగా మార్చగలిగే గొప్ప దేవుడవు తండ్రి. ఎవరెవరు ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నామో మీకు తెలుసు కదా ప్రభువా. మరలా మీరే మా జీవితాలలో ఒక అద్భుతాన్ని జరిగించండి తండ్రి. మా శ్రమల నుండి, ఇబ్బందుల నుండి మీరే అద్భుతముగా మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చండి ప్రభువా. మా హృదయంలో ఉన్న బాధనంతా తీసివేసి సంతోష వస్త్రాన్ని మాకు ధరింపచేయండి తండ్రి. మీరు మా జీవితాలలో జరిగించిన ఏ మేలుని మర్చిపోకుండా ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండి మిమ్మల్ని స్తుతించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.